ఈ దివ్యకి మైండ్ పనిచేస్తుందో సరిగ్గా లేదో తెలీదు గానీ, లేకపోతే కావాలనే చేస్తుందో, నిన్న తనుజ కాలికి స్వెల్లింగ్ వచ్చింది, వాపు వచ్చింది అని చెప్పి భరణి క్రీమ్ రాయడం చూసాం మనం. వచ్చి అరిచేస్తుంది భరణి పైన, మీకు చెయ్యి నొప్పిగా ఉంది కదా! ఎందుకు చేస్తున్నారు ఇట్లా అది ఇది అని. అది తనుజ ముందే అరవడం అక్కడ కొంచెం కన్సర్నే అనుకుందాము. అంటే తనుజ ముందే అలా అరవడం, తనుజకి ఇంకా అట్లా పూస్తున్నప్పుడే అట్లా అనడం అయితే తప్పు. తనుజ ఫీల్ అవ్వడంలో తప్పేం లేదు. ఎళ్లి తనుజ దగ్గర తనుజ ఇట్లా అన్నప్పుడు బర్నీ ఎళ్లి దివ్య దగ్గర చెప్తాడు. ఇట్లా చేయడం, అట్లా అరవడం తప్పు కదా! తనుజ ముందే. తనుజ ఫీల్ అవుతుంది అంటే, ఎవరున్నా నేను అలాగే రియాక్ట్ అయ్యేదాన్ని అని చెప్పింది. సరే అంటే, మరి దివ్య రాణిగా ఉన్నప్పుడు ఏం చేసింది బర్నీతో? హెడ్ మసాజ్‌లు చేయించుకోలేదా? మరప్పుడు బర్నీ గారి చేతుల నొప్పులు ఆమెకు గుర్తు రాలేదా? ఇంకొకటి, అసలు అక్కడ హెడ్ మసాజ్‌కే ఎక్కువ ప్రెషర్ వాడతామా చేతులతో? ఇక్కడైనా వాపు పైన ఎవరైనా జెంటిల్‌గానే పూయాలి కాబట్టి, జెంటిల్‌గానే ఆయింట్‌మెంట్ రాయాలి కాబట్టి, జెంటిల్‌గానే చేస్తున్నాను నేను, నాకేం పెద్ద పని లేదు అని నేను పెద్ద పెయిన్ ఫీల్ అవ్వట్లేదని ఆయన చెప్పినా సరే పట్టించుకోకుండా దివ్య అన్ని మాటలంది. మరి హెడ్ మసాజ్ ఎలా చేయించుకుంది దివ్య? నన్ను ఎత్తుకోలేదని ఎలా అడిగింది అన్ని సార్లు అసలు? అప్పుడు గుర్తు రాలేదా హ్యాండ్ పెయిన్స్? కావాలనే తనుజ మీద, తనుజకి దగ్గరవుతాడేమో అని, తనుజ మీద కోపంతో, తనుజ అసలు ఆయనతో మాట్లాడకూడదని, తనుజకి ఆయన ఏం చేయకూడదని ఇట్లా అంటుందని నాకు అనిపిస్తుంది. దీని గురించి మీరేమంటారో కామెంట్ చేయండి.